మన కూడా నిశ్శబ్దంగా ఉందాం. నుంచి నేను చదువుతానండి. యెషయా గ్రంథము 11వ అధ్యాయము ప్రారంభం నుంచి. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. దేవునికి స్తోత్రం. అందరు బాగున్నారండి? అందరు బాగుంటే గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని గణపరుద్దాం. దేవునికి స్తోత్రములు, ఘనత, మహిమ దేవాది దేవునికే. మరి దేవుని కృపను బట్టి, దేవుని ప్రేమను బట్టి మరి ప్రతి సంవత్సరం కూడా మరి గృహకోవటం జరుగుతుంది. మరి చాలా సంతోషము. దేవుడు నిజంగా మరి తిమోతి గారి ఫ్యామిలీని ప్రేమించి దేవుడు మంచి గృహాన్ని వారికి ఇచ్చారు. చాలా సంతోషం. మరి నిజంగా చూసినట్లయితే విజయవాడ సిటీలో ఎంతోమందికి గృహాలు లేని వాళ్ళు ఉన్నారు కదా. చాలామంది అండి ఇల్లు అద్దెకి తీసుకోవాలని తిరుగుతున్నప్పుడు ఒక ఇల్లు కూడా దొరకదు. అంటే ఎంత గృహాలు ఉన్నవాళ్ళు చాలా తక్కువ, గృహాలు లేనివారు చాలా ఎక్కువ మంది. మరి దేవుడు మనకైతే మనల్ని ప్రేమించి దేవుడు నిజంగా మరి సొంత గృహాలు ఇవ్వటం అనేది అది చాలా అదృష్టం అండి, చాలా భాగ్యం అండి. మరి దేవుడు నిజంగా క్రీస్తు సైన్య సహవాసాలు ఒకప్పుడైతే ఇల్లున్న వాళ్ళు ఎవరు చేతులు ఎత్తని అన్నప్పుడు చాలామంది ఎత్తేవాళ్ళు. గతంలో చాలామంది ఎత్తేవాళ్ళు కాదు. ఇల్లున్న వాళ్ళు ఎత్తన్నప్పుడు చాలా తక్కువగా ఉండేవాళ్ళు, ఇల్లు ఉండేవి కాదు. ఇప్పుడు ఎవరికైనా ఇలాగే గృహాలు ఉన్న వాళ్ళు చేతులు ఎత్తన్నప్పుడు 99% చేతులు ఎత్తుతున్నారండి. దేవుడు ప్రేమించి అందరికీ మంచి మంచి గృహాలు ఇచ్చారు. దేవుని స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, దేవుడు మనకిచ్చేది మనకి ఇస్తూనే ఉంటారండి. ఎప్పుడైనా అన్యాయస్తుడు కాదు ఆయన. దేవుడు మనల్ని ప్రేమించి ఇలాంటి గృహాలు కూడా లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారండి. పగలంతా కష్టపడుతున్నారు, రాత్రి వచ్చేసరికి చెట్ల కింద రైల్వే స్టేషన్లో మనం చూస్తూ ఉంటాం. ఎంతో భయంకరమైన పరిస్థితి. దేవుడు నిజంగా మనకైతే అలాంటి స్థితి కాకుండా దేవుడు మనకి మంచి మంచి గృహాలు మరి చక్కగా మరి సమృద్ధి, ఆ గృహంలో కావాల్సిన సమస్త సదుపాయాలు, సమస్త సమృద్ధి, మరి మంచి ఆరోగ్యాలు ఆ గృహంలో ఇవ్వటం అది కూడా వరమేనండి. అసలు అది కూడా చాలా అదృష్టం, చాలా వరమే. మొన్నటి కాలం ముందు ఎవరో ఒక వ్యక్తి అంటున్నారు, ఇది వరకు రోజుల్లో సమృద్ధి కోసం, ధన సహాయం కోసం పాకుళ్ళాడేవాళ్ళు ఇప్పుడు ఆరోగ్యాల కోసం పాకుళ్ళాడుతున్నారండి జనాలు. ఆరోగ్యాలు లేక బాధపడుతున్నారని చెప్తున్నారు. వాస్తవమే కదా. నిజంగా తిమోతి గారు, రాహేలిమ గారు చాలా పెద్ద వయసు. ఈ వయసులో కూడా నిజంగా ఆ వయసుకి అసలు ఎలా నిలబడటం, ఎలా దేవుడు వారికి ఆరోగ్యం ఇవ్వటం అది కూడా ఎంతో అదృష్టం అండి. అది కూడా ఎంతో భాగ్యం అసలు. మరి ఇప్పుడు యవనస్తులైన వారు ఒక 30, 40, 50 వచ్చేసరికి అమ్మ వాయో ముక్కుతున్నారు, మూలుగుతున్నారు ఏ పని చేసుకోవడానికైనా. కానీ ఆ వయసుకి వాళ్ళకి అంత ఆరోగ్యం ఇచ్చి దేవుడు అంత శక్తినిచ్చి నిలబెట్టారు. దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, ఎందుకంటే నాన్నగారు ప్రియ శిష్యులు కదా తిమోతి గారు. మరి చాలా సంతోషం. దేవుడు వారికి ఇంకా వృద్ధాప్యలో మంచి ఆరోగ్యం ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ కుటుంబంలో కూడా దేవుడు సర్వ సమృద్ధి ఇవ్వాలని కూడా నేను మనసారా కోరుకుంటున్నాను. ఇక్కడ వాక్య భాగంలో చూసినట్లయితే మరి చక్కని మాట యెషయా ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. చాలండి. ఇక్కడ చూసినట్లయితే యెషయి మొద్దు నుండి చిగురు పుట్టడం అంటే మరి ఒక అభివృద్ధి, ఒక చిగురు. చూడండి, ఇప్పుడు ఒక చెట్టు కొట్టేశారనుకోండి, ఆ చెట్టు కొట్టేసిన మొద్దు ఉంటుంది కదా, ఎప్పుడైనా చూసారా? ఆ మొద్దు చాలా ఎండిపోయి ఉంటుంది. ఎండిపోయిన మొద్దు నుంచి ఇక దాంట్లో ఏమైనా చిగురు వస్తుందా? అసలు ఏమి రాదు. అక్కడ ఏం ఆప్షన్ ఏమి ఉండదు రావడానికి, ఎండిపోతుంది కదా. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, అటువంటి మొద్దుగా స్థితిలో నువ్వు ఉన్నా సరే నేను దాని నుంచి కూడా నేను చిగురు పుట్టిస్తా. ఆ మొద్దు లాంటి జీవితాన్ని కూడా నేను ఆశీర్వదిస్తా, నేను అభివృద్ధి చేస్తా, నేను మరి డెవలప్ చేస్తానని దేవుడు ఎంతో భరోసా, ఎంతో సపోర్ట్, ఎంతో అండ, ఎంతో బలపరుస్తున్నాడు దేవుడు. మన జీవితాల్లో మనం అనుకుంటాము, గృహాల్లో మనం నివసించేటప్పుడు అయ్యో మా పరిస్థితి ఇలా ఉంది, ఈ కార్యం జరగట్లా, ఈ మేలు జరగట్లేదు. ఎందుకంటే సహజం. ఎందుకంటే మనము ఈ లోకంలో సృష్టిలో మనం బ్రతుకుతున్నాము. బ్రతికే విధానంలో మనకి ఏదో ఒక అవసరం అవుతుంది.
ఎవరికైనానండి ఆరోగ్య విషయంలో కానీ, సమృద్ధి విషయంలో కానీ, దేవుని విషయంలో కానీ, ఏ విషయంలోనైనా ప్రతి ఒక్కరు కూడా ఏదోటి ఫేస్ చేస్తూనే ఉంటారు. ఈ జీవితంలో ఏదో ఒక పోరాటం అనేది జరుగుతూనే ఉంటుంది. కానీ ఇటువంటి పోరాటంలో మనం సాధించాలి, మనకు మేలు జరగాలి, మనం అనుకున్నది దేవుని దగ్గర పొందుకోవాలి అంటే దేవుడు అన్నాడు, భయపడాల్సిన పని లేదు. నువ్వు మొద్దుగా ఉన్నా సరే నేనున్నాను కదా, నేనున్నానుగా నిన్ను ఆస్వాదించడానికి, నేనున్నానుగా నేను డెవలప్ చేయడానికి, నేనున్నాను కదా నీకు మేలు చేయడానికి. ఎవరైనా చెప్తారండి ఇట్లా? ఎవరైనా చెప్తారా? ఒకవేళ మాట లేదని చెప్పినా పనికి చేసే సమయంకి వచ్చేసరికి నిర్వర్తించలేరు. కానీ దేవుడైతే ఒక మాట చెప్పారంటే మాట ఖచ్చితంగా నెరవేరుస్తారు. అది ఎలాగంటే నోవాహు గారికి నోవా జలప్రళయం వచ్చింది కదా, జలప్రళయం వచ్చిన తర్వాత మళ్ళీ జలప్రళయం అంతా అయిపోయిన తర్వాత నోవాహు గారి కుటుంబం సేఫ్ అయ్యారు కదా, సేఫ్ అయ్యి ఒక బలిని అక్కడ అర్పించారు. ఆది కాండంలో రాయబడి ఉంటుంది. బలిని అర్పించినప్పుడు దేవుడు అక్కడ ఒక మాట చెప్పారు. గుర్తుందా మాట మీకు ఎవరికైనా? ఏమన్నాడండి? మళ్ళీ నేను ఎలాంటిది నేను రానివ్వను చెప్పారా? మళ్ళీ నేను ఎలాంటిది ఇంత సర్వనాశనం అయ్యే పరిస్థితి నేను రానివ్వను అన్నాడు. అలాగే ఆ రోజున చెప్పి ఎన్ని వేల సంవత్సరాల కింద చెప్పి ఉంటారు ఆ మాటని? అనాది కాలంలో చెప్పాడు దేవుడు ఆ మాట. కానీ ఈ రోజుకి రానిచ్చాడా దేవుడు? రానివట్ల. సర్వభూమిని నాశనం చేసే పరిస్థితి రానివట్ల. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఏంటంటే ఆ ప్రాబ్లమ్స్ మనము దేవునికి ఇంకా లోబడతామని, దేవుని మాట వింటామని కొన్ని ప్రాబ్లమ్స్ మనకు వస్తూ ఉంటాయి. అంతేగాని మొత్తం భూమిని తుడిచిపెట్టనని ఆనాడు దేవుడు చెప్పాడు, ఈనాటికి ఆ మాట మీదే ఉన్నాడు. అందుకే దేవుడు ఎటువంటి వాడండి? నమ్మదగిన దేవుడు. చప్పట్లు కొట్టండి దేవుడికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, నిజంగా చూసినట్లయితే దేవుడు చాలా గొప్ప దేవుడు అండి. ఎంత గొప్ప దేవుడు అంటే దేవుడు ఇర్మీయా గ్రంథంలో రాయబడి ఉంటుంది, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను గనక విడువక నేను నీ ఎడల కృప చూపుతున్నా. దేవుని ప్రేమ ఎటువంటిదండి? శాశ్వతమైన ప్రేమ. ఇవాళ కొత్తగా పుట్టిన ప్రేమ కాదు దేవుడిది. ఇవాళ ఏదో మాట విన్నామనో, భక్తి చేసామనో, ప్రార్థన చేసామనో, ఆరాధన పెట్టామనో, ఇవాళ ఏదో ఆయనకు లోబడ్డామనో ఇవాళ పుట్టిన ప్రేమ కాదు. ఇవాళ మనం మారినా మారకపోయినా దేవుని ప్రేమ ఎప్పటి నుంచి అంటే ఆదిలోనే పుట్టింది. దేవుని ప్రేమ ఎప్పుడుందండి? ఆదిలోనే. అందుకే యోహాను సువార్త 2వ అధ్యాయం మీరు చదివేరే లేదు, నతానియేలు గురించి దేవుడు అక్కడ చెప్పాడు. యేసుప్రభు వారు అక్కడ వస్తుంటే నతానియేలు అక్కడ ఉన్నాడంట. ఫిలిప్ గారు అన్నారు, నతానియేలు ప్రభువారు వస్తున్నారంటే నతానియేలు అన్నాడు, నజరేతులో నుంచి ఏదైనా మంచిది వస్తుందా అని. అంటే తన ఆలోచన ఏంటంటే నజరేతులో నుంచి వచ్చేవాళ్ళు ఎవరు కూడా మంచివాళ్ళు కాదని అతని ఉద్దేశం. కానీ అక్కడ ఫిలిప్ గారు అన్నాడు, ఆ మాట ఎందుకులే, వచ్చి చూస్తేనే కదా నీకు తెలుస్తుంది. ఏదైనా మనం చెప్తూ ఉంటాం, ఏమని బిర్యానీ బాగుంటుందని చెప్తాం, తిన్న వాళ్ళకే తెలుస్తుంది. తినని వాళ్ళకి ఏం బాగుంటుంది అనుకుంటాడు, తిన్న వాళ్ళకి నిజంగా బాగుంటుందని నేను చెప్తా. అలాగే ఫిలిప్ గారు అంటారు, ఎందుకు నతానియేలు మంచిదేది రాదని ఎందుకు అనుకుంటావు నువ్వు, వచ్చి చూడు, ప్రభువారిని చూస్తే నీకు అర్థమవుతుంది అంటే. అప్పుడు ఏం చేశాడంటే నతానియేలు వచ్చాడు. నతానియేలు రాగానే దేవుడు ఏమన్నాడు? నతానియేలు ఇతడు ఎందు ఏ కపటము లేదు అని చెప్పాడు. నతానియేలు అక్కడ అంజూరపు చెట్టు కింద నువ్వు ఉన్నప్పుడే నేను చూశానయ్యా అని దేవుడు అంటాడు నతానియేలు. అంజూరపు చెట్టు కింద ఎప్పుడున్నాడు నతానియేలు అని అంటే ఆ రోజుల్లోనంట. ఇప్పుడు కూడా చూడండి, ఫ్రూట్స్ తింటే మంచిది అంటున్నారు కదా, డాక్టర్లే చెప్తున్నారు నైట్ పూట భోజనం చేయొద్దు, 2 పుల్కాలు ఫ్రూట్సే తినమంటున్నారు. అవునా కదా? ఫ్రూట్స్ జ్యూసులు చాలా శ్రేష్టము, చాలా ఆరోగ్యం, అవే తినండి అని. అలాగే డ్రై ఫ్రూట్స్, మళ్ళీ అంజూరపు కాయలు తింటే ఎంతో ఆరోగ్యం కదా, చాలా మంచి హెల్తీగా ఉంటారు, బాగుంటుంది అని చెప్పేసి గర్భిణీ స్త్రీలు కూడా పెడుతూ ఉంటారు. అవి చాలా హెల్త్ బాగుంటుందని. ఆ రోజుల్లోనంట ప్రెగ్నెంట్ స్త్రీలనంట అంజూరపు చెట్టు కింద ఎక్కువ పడుకోబెట్టేవాళ్ళు అంట, కూర్చోబెట్టేవాళ్ళు అంట. ఆ రోజుల్లో ప్రభువారి కాలంలో ఎక్కువ అంజూరపు చెట్ల కింద. ఎందుకంటే ఆ రోజుల్లో అప్పుడు పంట ఏంటంటే ఆ దేశంలో అంజూరపు పంటే కదా ఎక్కువ ఆ దేశాల్లో. అందుకే స్త్రీలని అంజూరపు చెట్టు కింద మరి వాటి యొక్క గాలి పీల్చుకోవడం కానీ, ఫ్రూట్స్ తినటం కానీ, ఆ చెట్ల కింద ఉంటే హెల్దీగా పుడతారు పిల్లలు అని చెప్పేసి అలా ఎక్కువగా అలా కూర్చుని వాళ్ళు అంటే చెట్ల కింద. దేవుడు ఏమన్నాడు ఇక్కడ నతానియేల్ని, నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను చూశానంటే. అంజూరపు చెట్టు కింద ఎప్పుడున్నాడు నతానియేలు అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు అంజూరపు చెట్టు కింద ఉన్నాడు. చప్పట్లు కొట్టండి దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. అంటే నతానియేల్ని దేవుడు ఎప్పుడు చూశాడు?
తల్లి కడుపులో ఎప్పుడు చూశాడండి? తల్లి కడుపులో ఉండగానే చూశాడని. ఎప్పుడైతే దేవుడు అన్నాడో నతానీయులకి ప్రేమ వచ్చేసి, అమ్మో నువ్వంటే ఏంటనుకున్నానయ్యా, అసలు నువ్వంటే ఏంటనుకున్నా, నేను అంజూరపు చెట్టు నా తల్లి కడుపులో ఉండగానే నన్ను చూసావని చెప్పేసి, నువ్వు నిజంగా దేవుని కుమారుడైన అప్పటికప్పుడే సాష్టాంగ నమస్కారం చేశాడు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. అందుకే దేవుడు అన్నాడు ఇక్కడ, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. దేవుడు నిజంగా ఈరోజు కొత్తగాను, ఈరోజు మన మీద కొత్తగా ప్రేమ పుట్టడం కాదండి. దేవుడు ఎందుకంటే మన ప్రతి మనిషిని కూడా ఆయన ఇష్టంగా తయారు చేసుకున్నాడు. మనం అనుకుంటాము మనకేదైనా కష్టం వచ్చింది అనుకోండి, మనకేదైనా బాధ వచ్చింది అనుకో, మనకేదైనా కుటుంబంలో ప్రాబ్లం వస్తే మనం అనుకుంటాం, మనల్ని మనమే దూషించుకుంటాం. దేవుడు నన్ను చోట్ల, నేనంటే ఆయనకి ఇష్టం లేదేమో, నేనంటే నచ్చట్లేదేమో, నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, నాకు ఈ కష్టం వచ్చింది, నాకు ఈ బాధ వచ్చిందని మనం అనుకుంటాం మన మనసులో. కానీ కాదండి, చాలా తప్పు. మనమంటే దేవుడు చాలా ప్రాణం తెలుసా, ఎంతో ఇష్టం దేవుడికి. మరి మనమే కదండి, మనకేమో ఎన్నో బంధాలు ఉన్నాయి. అక్క చెల్లెలు, అన్నదమ్ములు, తల్లిదండ్రులు, పిల్లలు, మేనత్తలు, మేనమాలు, బాబాయిలు, పిన్నమ్మలు, ఎన్ని బంధాలు ఉన్నాయి మనకి. ఇన్ని బంధాల మీద దేవుని ప్రేమించే బంధం కొంచెం మనం. కానీ ఆయనకి ఏ బంధం లేదు, మానవుని బంధమే ఆయనకి. అందుకే ప్రేమంతా మన మీద, దృష్టంతా మన మీదే. అందుకే దేవుడు మన కొరకు అంత ప్రాణం పెట్టారు. చప్పలు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, ఎవ్వరు కూడా ఏ విషయంలో కూడా దేవుడు నన్ను చూడలేదా, నన్ను ప్రేమించట్లేదు అనుకోవద్దు అసలు. దేవుడు చాలా చాలా ప్రేమ కలిగిన దేవుడు, చాలా గొప్ప దేవుడు, చాలా సజీవుడైన దేవుడు, చాలా పరిశుద్ధమైన దేవుడు, చాలా ఆశీర్వాదకరమైన దేవుడు. మన నిజంగా చూసినట్లయితే ఆ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, మన నిజంగా చూసినట్లయితే ఎఫ్రాయిముతో ఒక మాట మన వాక్యులు అయ్యగారు చెప్తున్నప్పుడు ఆ మాట ఇప్పటికీ నాకు నిద్రపోతున్నా సరే మెలుగు వచ్చినప్పుడు అసలు ఎంత గొప్ప మాట. అందుకే దావీదు అంటాడు కదా, నేను నీ వాక్యాన్ని పడుకునేటప్పుడు ధ్యానం చేసినప్పుడు నాకు ఎలా ఉంది, క్రొవ్వు మెదడు నాకు దొరికినట్టుగా అనిపించింది అని దావీదు అంటాడు. ఎఫ్రాయిము గురించి దేవుడు ఏమన్నాడు, ఎఫ్రాయిము నేను నిన్ను గద్దించినప్పుడల్లా నా కడుపులో వేదన కలుగుతుంది, నువ్వంటే నాకు ప్రాణమయ్యా, ఇష్టమయ్యా, నాకు వేదన కలుగుతుంది నిన్ను గురించి అని చెప్పాడండి. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. మనకొచ్చే బాధను చూసి కూడా మనం ఫీల్ అవుతాం, అవిశ్వాసపడతాం. కానీ దేవుడు అండి మనం బాధపడుతుంటే ఆయన వేదన పడతాడు తెలుసా, హృదయంలో వేదన పడతాడు. బైబిల్లో ప్రతి మాట చాలా వాల్యుబుల్, చాలా విలువైన మాట. మనం ఏదో చదివి వదిలేస్తాం, కానీ దాని గురించి మైండ్ పెట్టి ఆలోచించండి. అసలు ఎంత ప్రేమ మనం అంటే. ఎవరండి మన మీద వేదన పడేవాళ్ళు? ఎవరైనా వేదన పడతారా? బాగున్నాం అనుకో, ఈడు బాగుపడిపోతున్నాడండి, అడ్డగోలుగా దూసేస్తున్నాడని అంటారు. బాగోలేదనుకో, ఈడే పాపనండి, ఈడు అట్టంటోడు ఇట్టంటోడు ఎదట్లు. మనుషుల మనస్తత్వం అది. కానీ దేవాది దేవుని అటువంటి మనస్తత్వం కాదండి. దేవుడు ప్రేమ కలిగిన దేవుడు అండి, గొప్ప దేవుడు అండి. మనం బాధపడుతుంటే చూసి వేదన పడే దేవుడు అండి, చలించిపోయే దేవుడు అండి, మనల్ని ప్రేమించే దేవుడు అండి. అలాగే చూసినట్లయితే యోనా గ్రంథంలో నినివే పట్టణం బాధపడుతుంటే దేవుడికి ఎంత బాధ వచ్చిందండి, పశ్చాత్తాపం వచ్చి దేవుడికి ఏడుపు వచ్చేసిందంట. ఆ పట్టణస్థులను చూసి దేవుడికి దుఃఖం కలిగి ఆ పట్టణం మొత్తం ఒక్కళ్ళు కూడా చచ్చిపోకుండా కాపాడాడు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, ఈ రోజున మనం ఏడుస్తుంటేనేమో ఎక్కిరించే రకాలు, మనం నవ్వుతుంటే సంతోషపడ్డాం అనుకో అసూయపడే రకాలు, అటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం. అందుకే ఎక్కువగా దేవుణ్ణే ప్రేమించాలి మనం. దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఇక్కడ అదే అంటున్నాడు, యెష్షయి మొద్దు నుండి చిగురు పుట్టును. మొద్దులాంటి మన జీవితాల నుంచి దేవుడు చిగురింపజేస్తాడు, అభివృద్ధి చేస్తాడు, ఆస్వాదిస్తాడు. ఆయన్ని బాగా మనం ప్రేమించి రుచి పడితే మాత్రం వదలమండి. దేవుడు అంత ప్రేమ స్వరూపి, అంత గొప్ప దేవుడు, అంత స్వచ్ఛమైన దేవుడు, అంత ప్రేమ కలిగిన దేవుడు. మరి అటువంటి ప్రేమ కలిగిన దేవుడు ఎవరినైనా అభివృద్ధి చేశాడంటే మనం చెప్పుకోవాలంటే బోడు మంది, అవునా కదా? బైబిల్ గ్రంథాల భక్తులు బోడు మందిని దేవుడు గొప్పవారిగా చేశాడండి, ఎంతోమంది రక్షించాడండి. నిజ జీవితంలో మనందరం కూడా రక్షించబడలేదా? మనందరం కూడా దేవుడు దీవించలేదా, ఆస్వాదించలేదా? బైబిల్ గ్రంథంలో ఒక్క వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. మొద్దులాంటి తన జీవితాన్ని ఏ రీతిగా గొప్పగా ఆస్వాదించాడు అనే విషయాన్ని చూసినట్లయితే నిజంగా దేవుడు అలా ఆస్వాదిస్తాడా? కర్ర లాంటి జీవితాన్ని, మొద్దులాంటి జీవితాన్ని దేవుడు అభివృద్ధి చేస్తాడా? నాకు అది లేదు ఇది లేదని మనం బాధపడాల్సిన పని లేదు. నువ్వు మనసు పెట్టి అడుగు, ఖచ్చితంగా దేవుడు ఇస్తాడని. మనసు పెట్టి నిజంగా దేవుని ప్రేమిస్తే ఖచ్చితంగా దేవుడు అభివృద్ధి చేస్తాడు. అదే సంఖ్యాకాండంలోకి రండి. సంఖ్యాకాండము 17వ అధ్యాయం చూడండి. సంఖ్యాకాండం 17వ అధ్యాయము ప్రారంభం నుంచి
యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చాను, నీవు ఇజ్రాయేలుతో మాట్లాడి వారి యొద్దను ఒక్కొక్క పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కర్రగా, అనగా వారి ప్రధానులందరి యొద్ద వారి వారి పితరుల కుటుంబముల చొప్పున 12 కర్రలను తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు వ్రాయము, లేవి కర్ర మీద అహరోను పేరు వ్రాయవలను. ఎలయనగా పితరుల కుటుంబముల ప్రధానునికి ఒక్క కర్రయే ఉండవలను. చాలండి. ఇక్కడ చూసినట్లయితే మోషే, అహరోనులు, మిర్యాం గారు వీళ్ళు ముగ్గురు ఒక తల్లి బిడ్డలు. ఈ ఒక్క తల్లి బిడ్డలు చూసినట్లయితే ఆ ఒక్క తల్లి బిడ్డల్ని దేవుడు ముగ్గురు కూడా నాయకులు చేశాడు. ఎటువంటి నాయకులను? ఇజ్రాయేలును నడిపించే నాయకులుగా చేశాడు. ఫస్ట్ మోషే, తర్వాత అహరోను గారు, తర్వాత మిర్యాం గారు. అలా దేవుడు వారిని ఇజ్రాయేలును నడిపించడానికి ముగ్గురు వ్యక్తులు వాడుకుని నడిపిస్తున్న సమయాల్లో అక్కడ అహరోను గారు, మోషే గారు మొట్టమొదటి వ్యక్తి. మోషే గారు ఎటువంటి వాడంటే దేవుడు స్థానం పెట్టాడు. మోషే గారికి దేవుడు స్థానం ఇచ్చాడు. అహరోను గారు ఎవరంటే మోషేకి నోరు. అర్థమవుతుందా? అహరోను గారికి మోషే గారిని దేవుడిగా పెట్టాడు. అహరోను గారికి మోషే గారిని దేవుడిగా పెట్టాడు. అలాగే మోషే గారికి అహరోను గారిని ఎలా పెట్టాడంటే నోరుగా పెట్టాడు. ఎందుకంటే మోషే గారి నత్తివాడు కదా, నోటి మాంద్యం గలవాడిగా మాట్లాడిపోతున్నాడు. అందుకే భయపడినప్పుడు, ఎందుకు మీ అన్నయ్య అహరోను ఉన్నాడు కదా, అతడు నీకు నోరుగా ఉంటాడని చెప్పేసి అహరోను గారిని పంపించాడు. ఇలా పంపించి ఇజ్రాయేలుని నడిపించడానికి పంపించినప్పుడు అక్కడ అహరోను గారు నమ్మకంగా సేవ చేస్తున్నాడు, నమ్మకంగా మరి చక్కగా నడుస్తున్నాడు, నమ్మకంగా జీవిస్తున్నాడు, నమ్మకంగా ప్రయాణం చేస్తున్నాడు, నమ్మకంగా మరి నిజంగా దేవుణ్ణి అనుసరిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు, ప్రయాణం చేస్తున్నప్పుడు అటువంటి సమయాల్లో అహరోను గారు ఒక సమయంలో అందరూ కూడా నేను నిలబడాలి, నాది స్థానం అని ఒక సనుగులాట వచ్చింది, ఒక గలివిలు వచ్చింది. ఏంటంటే నేనంటే నేను ఒకళ్ళ మీద ఒకరికి చక్కగా అటువంటి మనస్తత్వం వచ్చేసరికి అదేమంటారు, అసూయ అంటారా, అట్లా వచ్చింది. అలా వచ్చేసరికి ఇక ఎప్పుడైతే అలాంటి వచ్చిందో, ఇలా కాదు, ఇలా సనుగులాట కాదు, నేను గొప్ప అని మీరు అనుకోవద్దు. మనం ఒకటి చేద్దాము, ఒక కర్రలు తీసుకెళ్ళి దేవుని మందిరంలో పెడదాము, ఎవరి కర్రలు ఫలిస్తే వాళ్ళు అభివృద్ధి అవుతారు, వాళ్ళే నాయకులు అని చెప్పారు దేవుడు. అలాగే చెప్పినప్పుడు అహరోను గారు కర్ర పెట్టారు. 11 కర్రల్లో 12వ కర్ర ఎవరిదండి? అహరోను గారు కర్ర పెట్టారు. నిజంగా వాస్తవంగా చెప్పాలంటే నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఇప్పుడు కర్ర అంటే కుక్కలు కొట్టుకుంటామో లేదంటే కదా, కుక్కలు కొట్టుకోవడానికో లేదా దేనికో ఉపయోగిస్తారు. అటువంటి కర్ర నిజంగా ఫలిస్తుంది అంటారా? చిగురు వస్తుంది అంటారా? దాంట్లో జీవం ఉంటుందా? అది ఎండిపోద్ది. వాస్తవంగా చెప్పాలంటే ఎండిపోయిన కర్ర కూడా ఇక్కడ అన్నాడు, ఆ మొద్దు నుండి నేను చిగురింపజేస్తానన్నాడు. ఎండిపోయిన కర్ర ఎలా చిగురిస్తుంది? కానీ దేవుడికి సాధ్యమే, మనుషులకి అది అసాధ్యమే, కానీ దేవునికి సమస్తమును సాధ్యములే. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, ఇక్కడ ఎప్పుడైతే సరేనయ్యా అని అనుకున్నారు, అట్లాగే అహరోను గారి కర్ర అన్ని కర్రలతో పాటు ఎక్కడ పెట్టారండి? సాక్ష్యపు గుడారంలో. ఎక్కడ పెట్టారు? సాక్ష్యపు గుడారం అంటే ఏది? అది దేవుని సన్నిధి. సాక్ష్యపు గుడారం అంటే దేవుని యొక్క సన్నిధి. అంటే మొద్దులాంటి మన జీవితం చిగురించాలంటే మనం దేవుని సన్నిధి ఖచ్చితంగా మనము వెళ్ళాలి. దేవుని సన్నిధికి వెళ్తే కర్ర చిగురిస్తుంది అనేదే వాక్యం మనకు అర్థమవుతుంది కదా, అదే మనకు అర్థమవుతుంది. ఇక్కడ చూసినట్టు ఎలా చిగురించింది ఆ కర్ర అన్నప్పుడు మీరు అక్కడ 8వ వచనం చదవండి. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగురించి ఉండెను. అది చిగురించి పూలు పూసి బాదం పండ్ల గలదని. ఇదేంటండి, తెల్లారిపాటికి ఎలా చిగురుస్తుంది? అసలు ఇది ఆశ్చర్యం కాదా? అసలు ఇది ఆశ్చర్యమే కాదా? తెల్లారిపాటికి పోనీ దాన్ని ఏదన్నా పాతి పెట్టారు, ఎక్కడ నీళ్ళల్లో కానీ మట్టిలో కానీ ఎక్కడన్నా పెట్టారు? ఎక్కడ లేదు, ఓన్లీ దేవుని సన్నిధిలోనే పెట్టారు. తెల్లారిపాటిగా దానికి చిగురు వచ్చింది, కాయలు వచ్చింది, పువ్వులు వచ్చిందంట. ఇది ఎంత అద్భుతం అసలు, ఇది ఎంత ఆశ్చర్యం అసలు, ఇది ఎంత గొప్ప విషయం అసలు. ఇట్లా జరగాలి. అలాగే మన వాక్యం చదువుకోవటమే కాకుండా మన నిజ జీవితంలో కూడా మొద్దులాంటి మన జీవితాలు, ఎంతోమంది జీవితాలను దేవుడు చిగురింప చేశారు, అలాగే చేస్తారు, ఇంకా చేస్తూనే ఉంటారు. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, ఇలా చిగురించడానికి అహరోను గారు ఏం చేశారంటే అక్కడ దేవుని సన్నిధిలో యాజకత్వం చేశారు. ఒకటి అంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళడం కానీ, అక్కడ యాజకత్వం చేయడం కానీ. రెండోదిగా ఏం చేశాడంటే అహరోను గారు తెల్లవారులు నిద్రపోయి ఉంటాడంటారా? ఎందుకంటే తెల్లారిపాటికి అది చిగురించిపోయిందా, ఆయన ప్రయాసం అంత వృధా, అవునా కాదా? అంత కష్టపడిందంత ఏమీ వేస్ట్ అయిపోయినట్టేగా. తెల్లవారు నిద్ర పట్టుంటుంది అంటారు. మనం ఆలోచిద్దాం ఇప్పుడు అసలు
తెల్లారిపాటికే నీకు అది కావాలి, ఏదో సీటు వేసాడు అది నీకే రావాలి. తెల్లారి నిద్ర పడుతుంది అసలు ఆ నైటు? నిద్ర పట్టదు. ఎందుకంటే అది నాకు రావాలి, ఏం చేయాలి తెల్ల అసలు నిద్రే పట్టదు. ఆయన కూడా అదే చేసి ఉంటాడుగా. తెల్లవారు నిద్రపోకుండా కన్నీరు కార్చి 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 ఏడ్చి ఏడ్చి, ప్రభువా ఇప్పటి వరకు ప్రయాసపడ్డా, కష్టపడ్డా, ఉపవాసాలు చేశా అయ్యా, సేవ చేశాను, మోషే గారు వెనకాల తిరిగానయ్యా, ఇజ్రాయేలీని అక్కడి నుంచి నడిపించామయ్యా, అయ్యా నా కష్టం వ్యర్థం కానివద్దు, నా ఉపవాసాలు వ్యర్థం కానివద్దు, నా భక్తి వ్యర్థం కానివద్దు, నా ఆత్మీయస్థితి వ్యర్థం కాని. తెల్లవారులు ఏడ్చుంటాడు కదా, తెల్లవారులు కన్నీటి ప్రార్థన చేశాడు కాబట్టి తెల్లారు పాటికే చిగురు వచ్చేసింది. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. అలాగే చూసినట్టయితే అహరోను గారు ఇంకోటి దేవుని సన్నిధిలోకి వెళ్ళటం, అలాగే ప్రార్థన, కన్నీటి ప్రార్థన చేయటం. అహరోను గారు మూడోది ఏంటంటే తగ్గింపు కలిగి ఉండడం. ఎలా ఉన్నాడండి? చాలా తగ్గింపు కలిగి, చాలా ఓర్పు కలిగి, తగ్గింపు కలిగి. ఒకవేళ మనకి ఏ కష్టం వచ్చినా సరే ఎక్కడ మనం అవిశ్వాస పడకుండా చాలా ఓర్పు. నా దేవుడు నమ్మదగిన దేవుడు అండి, నా దేవుడు గొప్ప దేవుడు. ఆయన కోసం నాకు ఈ కార్యం జరిగినా జరగపోయినా, నాకు ఇది నా పరిస్థితి ఇలా ఉంది ఈ రోజున, దేవుడు వచ్చినా రాకపోయినా, ఎలా ఉన్నా సరే నా దేవుడు మాత్రం గొప్ప దేవుడు. ఎందుకంటే దేవుని శాశ్వతం కాదు, కష్టం శాశ్వతం కాదు. అవునా కాదా? దేవునే శాశ్వతం కాదు, శ్రమ శాశ్వతం కాదు. శాశ్వతమైనది ఏది? దేవుడే. శాశ్వతమైన దాని మీద మనం గురి పెట్టాలి, కానీ అశాశ్వతమైన దాన్ని చూసి మనం అవిశ్వాస పడకూడదు. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. నిజంగా చూసినట్లయితే మరి అట్లా అహరోను గారు ఉన్నాడు కాబట్టి, అంత బలముగా ఉన్నాడు కాబట్టి తెల్లారిపాటికి అందరి కర్రలాగానే ఉన్నాయి, ఆయన కర్ర మాత్రం పూలు కాయలు చక్కగా వచ్చేసిందండి. దేవుని స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, ఇలా చెప్పుకోవాలంటే అహరోను గారిలో తగ్గింపు, సమాధానము, ఐక్యత, ప్రార్థన, విశ్వాసము, భక్తి, కన్నీరు, పశ్చాత్తాపం, దిద్దుబాటు, ఇంకేంటండి దేవుని పని చేయటం, అప్పచెప్పిన పని చేయటం, ఆయన ఏర్పాట్లు, ప్రభు ఏర్పాట్లు ఉండటం, అన్ని విషయాలు జాగ్రత్తగా చేశాడు కాబట్టి మన నిజంగా యాజకత్వం అహరోను గారికి వచ్చింది. ఆ మందిరంలో సేవ చేసి యాజకత్వం అహరోను గారికి వచ్చింది. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, సహోదరి సహోదరుడా, దేవుడు మన కుటుంబాన్ని ఖచ్చితంగా దీవిస్తాడండి, ఖచ్చితంగా మనకి మేలు చేస్తాడు. ఎందుకంటే మనం నమ్ముకున్నది ఆయన్నే గనక దేవుడు ఆయన బిడ్డలు విడిచిపెట్టడండి. మనం అనుకుంటాం నన్ను చూడలేదేమో, నన్ను మర్చిపోయాడేమో, అయ్యో నా బాధ చూడలేదు అనుకుంటాం, కానీ శ్రమ పెట్టాడు, ఎగ్జామ్ పెట్టాడంటే దేని పెడతాడు? పై క్లాస్కి వెళ్ళడానికే కదా. పై క్లాస్కి వెళ్ళడానికి ఎగ్జామ్ సంతోషంగా రాసేయాలి, ఈ శ్రమ పెట్టినా సరే సంతోషంగా భరించాలి. అంతే ఇష్టంగా భరించాలి. తినేది మనం ఏదో ఇష్టమైన ఫుడ్ పెట్టినప్పుడు ఇష్టంగా ఎలా తింటాము, ఏదైనా దేవుడు శ్రమ పెట్టినా సరే సంతోషంగా అనుభవించి భరించేసామనుకో, శ్రమ తర్వాత గొప్ప జీవ కిరీటాన్ని దేవుడు ఇస్తాడు. దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, నిజంగా మా కుటుంబానికి కూడా దేవుడు ఎన్నో శోధనలు వచ్చినప్పుడు కూడా చాలా నలిగిపోయాము, చాలా అసలు నిజంగా నా జీవితంలో నేను చూడలేదండి. మరి అటువంటి శ్రమలు వచ్చినా సరే ఎక్కడ కూడా వెనకాడకుండా, ప్రభువా నేను ఒకటే అనుకునేదండి, చచ్చిపోతే నీ కోసమే, బతింది ఈ పని చేస్తా, నువ్వు ఏది చేయాలనుకుంటే అది చేయి ప్రభు అనే అంత విశ్వాసం ఉండబట్టే ఈ రోజున మన నిజంగా అన్ని శోధనలు తీసేసి ప్రశాంతంగా నడిపిస్తున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన, ఏది చేసినా చేయకపోయినా ఆయన మీద మాత్రమే గురి పెట్టుకుని మనం బ్రతకగలిగితే తన బిడ్డను సిగ్గుపరిచే దేవుడు కాదు, తన బిడ్డను అన్యాయం చేసే దేవుడు కాదు, తన బిడ్డని విడిచిపెట్టే దేవుడు కాదండి. అంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఆయనలాగా ప్రేమించేవాళ్ళు ఎవరు లేరండి ఈ లోకంలో, అది నేను ఖచ్చితంగా చెప్పగలను. అంత గొప్ప దేవుడు మన మీద. మరి నిజంగా ఇంక తిమోతి గారి ఫ్యామిలీ మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎటువైపు చూడకుండా, ఏ సంఘంలోకి వెళ్లకుండా గొర్రె కలిగి దీవిస్తున్నారు. కాబట్టి ఈ రోజున గృహాలు ఏదన్నా అమ్మితే చెల్లా పల్లలు అయిపోతాయి. అవునా కాదా? డబ్బులు చెల్లా పల్లెలు అయిపోతాయి. అలా అవ్వకుండా 3 బిడ్డలకి మంచి మంచి గృహాలు దేవుడు ఇచ్చారండి. దేవుని నామమున స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, మరి నిజంగా ఇంకా తిమోతి గారి ఫ్యామిలీ అభివృద్ధి అవ్వాలి, ఆశీర్వదించబడాలి, మంచి ఆరోగ్యాలతో ఉండాలి. మరి నిజంగా ఎటువంటి సమస్యలు రాకోకుండా మరి సంతోషంతో, ఆనందంతో, ఆశీర్వాదాలతో దేవుడి బిడ్డలు మరి మంచి ఆరోగ్యాలతో, సమృద్ధితో బిడ్డలు ఉండాలని నేను కోరుకుంటూ ఈ చిన్న మాటలు చెప్పి ముగిస్తున్నాను. అందరికీ నా హృదయపూర్వక వందనాలు.